హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 122. ముగ్గురు గుడిలోకి వెళ్ళేసరికి మామూలు వీక్ డే కావడంతో భక్తులు చాలా నార్మల్గా ఉండడంతో వాళ్ళకంటే ముందు అర్చన చేయించుకుని వెళ్ళిన తర్వాత వీళ్ళు ముందుకు వెళ్ళి ఇంట్లో అందరి పేరు గోత్రాలు చెప్పి అర్చన జరిపించింది విశాలాక్షమ్మ. అలాగే మా కోడలు నెల తప్పిందని చెప్పడంతో శుభాకాంక్షలమ్మ అని పూజారి గారు నవ్వుతూ చెప్పడంతో తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని, పండంటి బుజ్జాయి జన్మించాలని, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ 9 నెలలు గడిచిపోవాలని పూజ జరిపించండి అనగానే అలాగేనమ్మా అని అంటూ పూజారి గారు గర్భగుడిలోకి వెళ్ళగానే ముగ్గురు నమస్కారం చేసుకుని నిలబడ్డారు. దక్ష కదా అని వినిపించిన గొంతుకి ముగ్గురు కళ్ళు తెరిచి పక్కకు తిరిగి చూడడంతో వేద కనిపించింది. వేద ఎవరో దక్షకు తెలుసు కానీ వసుంధర విశాలాక్షమ్మకి తెలియకపోవడంతో ఇద్దరు అయోమయంగా చూస్తూ నీకు మా మనవరాలు తెలుసా అమ్మా అని అడగడంతో మీ మనవడు కూడా తెలుసు బామ్మగారు అని అంది వేద. అత్తాకోడలిద్దరూ అయోమయంగా చూసుకుంటూ దక్ష వైపు చూసి ఎవరే ఈ పిల్ల అని అడిగేసరికి మీ మనవడి ఫాలోవర్ అని దక్ష వెటకారంగా చెప్పడంతో ఇద్దరూ అయోమయంగా చూస్తుంటే వైజాగ్లో ఉన్నప్పుడు మీ అబ్బాయిని బుట్టలో వేయడానికి తెగ ట్రై చేసిందిలే, కానీ మీ అబ్బాయి మొండివాడు కదా, తను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళని, చేసుకుంటే నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని కూడా చెప్పాడు, అందుకే దానికి మంట, మనల్ని చూసినప్పుడల్లా కావాలని కదిలించుకొని మరీ మాట్లాడుతుంది అని అంది దక్ష వెటకారంగా. ఓహో! ఇది ఆ పార్టీనా అని బామ్మ అంటూ ఉంటే, అవును అని దక్ష వెటకారంగా అంటూ ఉంటే, ఏంటి వేద వాళ్ళేం మాట్లాడుతున్నారు అని వేద అమ్మా నాన్న పక్కనే ఉండడంతో కొంచెం సీరియస్గా అడిగేసరికి దీన్ని అనవసరంగా కదిలించుకున్నట్టున్నాను అని తిట్టుకుంటూ అదేం లేదు డాడీ అనగానే నువ్వు ముందు మాతో పాటు ఇంటికి రా అని కోపంగా చెప్పి వేదని తీసుకుని ఇంటికి వెళ్లారు. ఇది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్తుందో వాళ్ళేమంటారో అని దక్ష అనుకుంటూ ఉంటేనే పద పూజ అయిపోయింది ఇంటికి వెళ్దామని చెప్పి ముగ్గురు ఇంటికి వెళ్ళిన తర్వాత వేద కర్ణబాబుని ప్రేమించిన విషయం, అతను దక్షని పెళ్లి చేసుకున్న విషయం చెప్పడంతో అయితే ఆ అబ్బాయికి పెళ్ళైపోయింది, మరి ఇంకా ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఆ అబ్బాయి భార్య అని తెలిసి కూడా ఆ అమ్మాయిని కదిలించుకొని మరీ ఎందుకు మాట్లాడుతున్నావని అడిగాడు వాళ్ళు. నేనింకా అతన్ని మర్చిపోలేదు కాబట్టి, నాకతను కావాలి కాబట్టి అని ఆమె కోపంగా చెప్పడంతో దీనికి బ్రెయిన్ పోయినట్టుంది. నీకేం తక్కువ, మంచి సంబంధం చూసి మేం పెళ్లి చేస్తాం అనగానే పెళ్లి చేస్తారు. దానివల్ల నాకొక మొగుడొస్తాడు కానీ నికార్సైన మనిషి రాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను పెళ్లి చేసుకుంటే అతన్ని పెళ్లి చేసుకుంటాను. వెళ్ళి సంబంధం మాట్లాడండి అని కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళడంతో ఏంటండి ఇదిలా మాట్లాడుతోంది అనగానే ట్రై చేద్దాం, వేద లేక లేక ఒక అబ్బాయి నచ్చాడు అని చెప్పింది అనగానే మీకేమైనా పిచ్చి పట్టిందా, పరిస్థితి తెలిసి కూడా ఇలా మాట్లాడతారేంటి మీరు అని అడిగింది వేద వాళ్ళ అమ్మగారు. మనకి డబ్బుంది, ఏదైనా కొనగలిగే స్టామినా ఉంది, అదే ఆశ చూపిస్తే సరిపోతుంది అనగానే నీకు మీ కూతురికి ఏం చెప్పలేను నేను, ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు అని కోపంగా అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళిపోవడంతో వెంటనే అసిస్టెంట్కి ఫోన్ చేసి కర్ణ గురించి ఎంక్వైరీ చేయమని వెంటనే అతని అపాయింట్మెంట్ కావాలని చెప్పడంతో సరేనని అన్నాడు అసిస్టెంట్. ఆ రోజు సాయంత్రం వేద వాళ్ళ నాన్నగారు ఎదురుగా కూర్చుంటే అతని ఎదురుగా కర్ణ, విశ్వనాథ్ కూర్చున్నారు. దక్ష అయోమయంగా చూస్తూ ఉంటేనే వసుంధర కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో థ్యాంక్స్ అమ్మా అని అంటూ కాఫీ కప్పు తీసుకొని ఈ డొంక తిరుగుడు నాకు అలవాట్లేదండి, స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించిందంట, ఇప్పుడు కాదు, మీ అబ్బాయికి పెళ్లి కాకముందే, చేసుకుంటే మీ అబ్బాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనంటుంది. మాకు 1000 కోట్ల ఆస్తులున్నాయి, ఒకటే కూతురు, ఒక్కసారి ఇంటికి అల్లుడు వచ్చాడంటే ఆస్తుల మీద హక్కు అధికారాలు మొత్తం అతనికి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పడంతో ఆలోచించడానికి ఏమీ లేదు, దయచేయండి అని మాత్రమే చెప్తాను అన్నాడు విశ్వనాథ్.
వేద వాళ్ళ నాన్నగారు సీరియస్గా చూస్తూ, నేను సీరియస్గా అడుగుతున్నాను అనగానే నేను కూడా సీరియస్గా వెళ్ళమంటున్నాను. చూడండి, మీకు పద్ధతులు ఆచారాలు బుద్ధి జ్ఞానం లేదేమో కానీ మాకు అది పుష్టిగా ఉంది. డబ్బు ఆశ చూపించి మీరు మనుషుల్ని వాళ్ళ ఆలోచనలని కొనాలని అనుకుంటే అది మాత్రం జరిగే పని కాదు. అసలేమనుకుంటున్నారు మీరు? ఒకవేళ మా కోడలు స్థానంలో మీ కూతురుండి మీ అల్లుడు కోసం ఇంకొకరు ఎవరైనా వచ్చి వాళ్ళు ఇలాగే చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అని అడిగేసరికి నా కూతుర్ని ఎవడైనా వదిలిపెట్టాలని అనుకుంటాడా? తను వేల కోట్ల ఆస్తులకి వారసురాలు అని అన్నాడు అతను. ఇందాకటి నుంచి చూస్తున్నాను, వేల కోట్ల ఆస్తులు వేల కోట్ల ఆస్తులు అంటున్నావు. అదేదో నీ సొమ్మైనట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి అని కర్ణ అనగానే, ఎవరో ఆస్తిని నా ఆస్తిని అని చెప్పుకునే అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు. అది నా ఆస్తి, నాకు కంపెనీలు కూడా ఉన్నాయి అని అతను అంటూ ఉంటే, మీరు కంపెనీలో ఎలాంటి లొసుగులు లేకుండానే నిజాయితీగా అవంతా సంపాదించారా అని అడగడంతో అతనేం మాట్లాడలేదు. మాట్లాడారేంటి? వేల కోట్ల ఆస్తులు వేల కోట్ల ఆస్తులు అని ఇందాకడి నుంచి చెవి కోసిన మేకలాగా అరుస్తూనే ఉన్నారు. అది న్యాయంగా సంపాదించింది అని చెప్పలేకపోతున్నారేంటి అని అడిగాడు కర్ణ. అదంతా మీకు అనవసరం. ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది. మీరు కావాలంటే మొత్తం నా కూతురు పేరు మీద రాస్తాను. పైగా మీకు కూడా సమాజంలో మంచి పేరు పలుకుబడి ఉంది. మీకు కూడా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా అనగానే, డాడీ, ఇతను మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినట్టున్నాడు. దయచేసి హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళ పేషెంట్ని తీసుకువెళ్ళమని చెప్పండి అనగానే, మిస్టర్ కర్ణ అని వేద ఫాదర్ సీరియస్ అవ్వడంతో, జస్ట్ షటప్. ఇలాంటి పనికి మాలిన ఐడియాలజీతోనే నా టైం అంతా వేస్ట్ చేసింది నీ కూతురు. మళ్ళీ ఇప్పుడు నువ్వు తయారయ్యావా? అసలు మీరందరూ ఏమనుకుంటున్నారు? డబ్బుతో ఏమైనా చేయొచ్చు, ఏదైనా కొనొచ్చు అనుకుంటున్నారా? ప్యూర్ లవ్, ప్యూర్ రిలేషన్షిప్స్, ప్యూర్ ఎమోషన్స్ని ఎవ్వరూ కొనలేరు. ఇంకెవడైనా బకరా దొరుకుతాడేమో చూసి పెళ్లి చేసుకో. అంతేగాని మళ్ళీ నాకు నీ కూతురు కానీ నువ్వు కానీ ఎదురుపడ్డారనుకో, మర్యాదగా ఉండదు అని చెప్పాడు కర్ణ. దాంతో అతను విసురుగా వెళ్ళిపోవడంతో కర్ణ అసహనంగా గదిలోకి వెళ్ళేసరికి దక్ష అతని వెనుక వెళ్ళి అతని సూట్ తీసుకోవడానికి హెల్ప్ చేసి, వేద ఫాదర్ పెట్టిన ప్రపోజల్ ఒప్పుకోవాల్సింది కదా అనగానే, వాట్ అని గట్టిగా అడగడంతో దక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి, నా ఉద్దేశం మా నాన్న మీ నాన్నగారి దగ్గర పనిచేస్తాడు. మా దగ్గర ఏమీ లేదు. ₹1 కట్నం కూడా తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు. పైగా రివర్స్లో మీరే మా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది. నాకంటే వేద బెటర్ కదా, వేల కోట్ల ఆస్తి కొలిసొస్తుంది అనగానే, జస్ట్ షటప్ అని అరిచాడు కర్ణ. మరొక మాట మాట్లాడితే తన్నులు తింటావు చెప్తున్నా. నువ్వు ఈజీగా నీ మనసుని మార్చుకోగలవేమో, ఈజీగా నీ మనసులో ఉన్న మనిషిని తీసేయగలవేమో, కానీ అది నాకు చేత కాదే. నాకు చేతనయ్యుంటే నువ్వు నేను పెళ్లి చేసుకొని పోరా అని చెప్పినప్పుడే నాకు నచ్చిన మెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడిని. నీ వెంట తిరగాల్సిన అవసరం నాకేంటి అని అడిగాడు. నా ఉద్దేశం అది కాదండి అని అంటుంటే, ఇంకేం మాట్లాడకు. నీకు ఆ వేదకి నాకు డిఫరెన్స్ తెలియడం లేదు. ఛీ, నీకెంత చెప్పిన ఈ జన్మకి బుద్ధి రాదు అని కోపంగా ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోవడంతో దక్ష చీర కొంగు నలుపుకుంటూ నిలబడితే, ఎందుకు అల్లుడిని అలా విసిగించావని మహాలక్ష్మి అడిగేసరికి, వాళ్ళ మాటలు వింటుంటే నాకు అలాగే అనిపించిందమ్మా. ఎంత ప్రేమ ఉన్నా కూడా నేను నా భర్త నాకే కావాలనుకుంటే స్వార్థం అవుతుంది కదా అనగాని, నీ బొంద, అలా అనుకుంటే ప్రపంచంలో మంచి పద్ధతి గల కుటుంబాలు ఉండేవే కాదు. అయినా నా మొగుడు నాకు సొంతం అని అనుకోవడానికి స్వార్థం అనే పేరు పెట్టినా తప్పేం లేదు. ఆ తండ్రి కూతురికి బుద్ధి లేదనుకో, నీ బుద్ధి ఎట్టిపోయింది? తప్పమ్మా, ఇలా మాట్లాడకూడదు. అల్లుడు మంచివాడు కాబట్టి నీ మాటలకి అట్రాక్ట్ అవ్వడం లేదు. అదే నువ్వు చెప్పినట్టుగా చేస్తే నీ జీవితం ఏమైపోతుంది అని అంది మహాలక్ష్మి. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.